రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ హాజరయ్యారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో నూతన చైర్మన్ సులోచన, పలువురు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ఇంత అప్పుల్లో ఉన్నా కూడా 47,000 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించామన్నారు. 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్లు ఖాతాల్లో వేశామని తెలిపారు. వివిధ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయిన సుమారు 3 లక్షల మంది రైతులకు జరగబోయే రైతు పండుగ రోజు రుణమాఫీ చేస్తామన్నారు. సన్న రకం పండిస్తున్న రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్నారు. జిల్లాకు ఇరిగేషన్ కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ శాఖ మంత్రులుగా ఎన్నుకున్న నాడే ఈ తెలంగాణ వ్యవసాయ రైతులకు అండగా నిలుస్తాడని చెప్పి పూర్తి భరోసా రైతులకు వచ్చింది. కాబట్టి మరి మనం కూడా షాద్నగర్ నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ఒకటే రోజు అడిగిన సార్ ఇట్లా నూతన కమిటీ ఏర్పాటు చేశాడు గోరేడు అని చెప్పిండు. ఒక రోజు ఇస్తే 3 రోజుల్లో ఆర్డర్ ఇచ్చాడు. కాబట్టి మళ్ళా కలిసి సార్ మీరు రావాలా షాద్నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కంటే వస్తున్న పోటీ చెప్పింది. అంటే చాలా సంతోషం అనిపించింది. అంటే వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతోని ప్రజాపాలన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ మెచ్చే నాయకుడు, అందరూ నచ్చే నాయకుడు రాలేదు. ఆజ్ఞ కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వమని చెప్పారు. వీటన్నింటినీ కలిపి రేపు సుమారు 3,000 కోట్లు మహబూబ్ నగర్ రైతు పండుగలో మీ ఖాతాలో వేయదలుచుకున్నది ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఆ వరుడు దేవుడు కరుణించాడు. భారతదేశంలో ఈనాడు అత్యధికంగా వరి పండించినటువంటి రైతు నా తెలంగాణ రైతన్నని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుమారు 1,53,00,000 ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు అంత దిగుబడి రాలేదు. ఈరోజు భగవంతుడి దయ వల్ల 40 బస్తాల పైన పడుతుంది. అదేవిధంగా అన్నింటినీ ఎంఎస్పీ కొనమని చెప్పాం. సన్నధాన్యం పండించిన రైతుకి 500 బోనస్ ఇస్తామని చెప్పాం. 3 రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. మళ్ళీ 3 రోజుల్లో మీకు బోనస్ కూడా మీ అకౌంట్లో పడతా ఉంది. తప్పకుండా ఇప్పటికి 66 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో సేద్యమైతే నిన్నటి వరకు సుమారు 46 నుంచి 50 లక్షల ఎకరాలు కోతలైనవి. ఇంకొక 20-25 లక్షల ఎకరాలు కోతలు ఉన్నాయి. వాటిని కూడా మేము కొనుగోలు చేస్తాం. డిమాండ్ కూడా మంచిగా ఉంది.